అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లడ్డు రాజకీయాల్లో పడిపోయింది. నిన్న సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. కొందరు రాజకీయ ప్రయోజనాలకి తిరుమల తిరుపతి లడ్డును వాడుకుంటున్నారు. నేను వెళ్ళాను, గోడౌన్లకు వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి నెయ్యిని చూస్తే వాసన కూడా చూశాను. మరి ఆ డబ్బాల్లో కొంచెం నెయ్యి ఉంది, కొంచెం నూనె ఉంది. నూనె నెయ్యి రెండు కలిపినట్టుగా ఉన్నారు. అనుకున్నట్టుగా గొడ్డు మాంసం కానీ, పంది మాంసం కానీ, లేకపోతే చేపల మాంసం కలపలేదు. ఇదంతా రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీన్ని నేను ఖండిస్తూ, మరి భవిష్యత్తులో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ నిరుద్యోగులకి తలా ఒక 4-5 ఆవులు పట్టిస్తే ఒక 10,000 మందికి ఇది ఒక మంచి కుటీర పరిశ్రమలాగా తయారవుతుంది. దీనివల్ల అందరూ కనీసం కడుపు నిండా అన్నం తిని మరి కొండకి మరి మంచి ఆవు నెయ్యిని సప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. మూడోది, మహిళలు ఆర్టీసీ బస్సులు ఖాళీగా పోతున్నాయి. చంద్రబాబు చెప్పాడు, నేను రాగానే ప్రతి మహిళకు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తాను ఆర్టీసీ బస్సుల్లో అన్నాడు. వెంటనే ఇవ్వాలని నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాను. 3 విషయాలు. లడ్డు, తిరుపతి లడ్డు ఈ మధ్య రాజకీయాల్లో పడిపోయింది. నిన్న సుప్రీంకోర్టులో కూడా వచ్చింది. తిరుపతి లడ్డు విషయంలో అనవసరంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి మరి తిరుపతి పవిత్రతను దెబ్బతీశాడు. మాట్లాడుకుంటుంటే బాగుండేది. అసలు ఏంటి నిజం ఏంటి, అబద్ధం ఏంటి? నేనే వెళ్ళాను అక్కడికి. ఆ గోడౌన్లోకి వెళ్ళి డబ్బా పగలు కొట్టుంటే చూశాను, వాసన చూశాను. దాంట్లో పంది కొవ్వు లేదు, ఆవు కొవ్వు లేదు, చేపల కొవ్వు లేదు. దాంట్లో ఉన్నది ఏంటంటే నూనె కలిపారు నెయ్యిలో. నూనె ధర మార్కెట్లో 250 రూపాయలు. మరి అదే మార్కెట్లో ఆవు నెయ్యి 700 రూపాయలు. మరి వీళ్ళు కొన్నది వచ్చి 320 రూపాయలు. టీటీడీ వాళ్ళు 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందా? ఎవడిస్తాడా? అందులో వ్యాపారస్తులు ఇస్తారా? అందుకని నెయ్యి అని పేరు పెట్టి నూనె కలిపారు. నూనె తీసుకొచ్చి అడిగి ఇచ్చారు. అందుకే లడ్డు కొంచెం వాసన తగ్గింది, పవిత్రత తగ్గింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఎట్టాగైనా కూడా లడ్డు విషయంలో కానీ తిరుపతి దేవస్థానం విషయంలో రాజకీయాలు రాకుండా ఉంటే బాగుంటది. రెండోది, నిరుద్యోగులు మన ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. భోజనం అమ్మా నాయనలు పెట్టాల్సి వస్తుంది. వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలి, వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలంటే ప్రతి ఇంటికి ఒక 4-5 ఆవులు పట్టించేస్తే బ్యాంకుల ద్వారా వాళ్ళు వచ్చినటువంటి ఆవుల్లో నుంచి పాలు వాళ్ళు అమ్ముకుంటారు. నెయ్యి కావాల్సి ఉంటే టీటీడీకి ఇవ్వచ్చు. ఈ విధంగా కొంత నిరుద్యోగులకి కొంత ఉపశమనాన్ని తీసుకురావచ్చు. మూడో విషయం, మహిళలకు ఆర్టీసీ బస్సు చూస్తే వాళ్ళు అయ్యో అట్లాగే కళ్ళన్నీ ఆర్టీసీ బస్సుల పైనే ఉన్నాయి. ఆయన చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు, హైదరాబాద్ లో, బెంగళూరులో లాగా ప్రతి మహిళకు నేను ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఇస్తాను. మరి ఎక్కడ? ఈ రోజుకి 100 రోజులు దాటిపోయింది. నేను వెంటనే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా, మహిళలకు వెంటనే ఉచిత బస్సు సౌకర్యం ఆర్టీసీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.